నమస్కారం. నా పేరు మౌనిక. నేను పలంనేరులోనే పుట్టి పలంనేరులో చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు సారీ సారీ నమస్కారం. నా పేరు మౌనిక. నేను పలంనేరులోనే పుట్టి పలంనేరులోనే చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇదే విధంగా నేను జర్మనీకి వెళ్ళినప్పుడు మా పాపని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూసి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఈ యునిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూసిన తర్వాత పిల్లలని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ని, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బాగా బిల్డ్ చేయడం చూశాను. ఈ బిల్డ్ చేయడం చూసిన తర్వాత ఇలాంటి కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్లో, మన పలంనేరులో ఎందుకు ఉండకూడదని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఈ చిన్న ఆలోచన నాకు అక్కడే ఉండింది. సో పలంనేరుకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ సిస్టమ్ని చూసిన తర్వాత మన పిల్లలకి కూడా ఇలాంటి యునీక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను. ఈ సిస్టమ్ మెయిన్గా ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అనేది దిద్దించాడు. ఇది ఏంటంటే మెయిన్గా పిల్లలకి వాళ్ళ ఎలా కమ్యూనికేషన్ చేయాలి, వాళ్ళకి ఎలా రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ నేర్పించాలి అనేది బాగా బిల్డ్ చేస్తాం. ఇక్కడ మెయిన్గా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ప్రాక్టికల్ థింకింగ్ లాంటి సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దీని త్రూ నాకు ఫ్యూచర్ ఆన్ స్కూల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫ్యూచర్ ఆన్ స్కూల్ని నేను ఇప్పుడు పలంనేరులో, మదన్పల్లి రోడ్లో, D2 విలాస్ పక్కన ఐసిఐసిఐ నాగరాలు కదా, D2 విలాస్ పక్కన ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఈ స్కూల్లో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే పిల్లల యూనిక్నెస్ని బిల్డ్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి అని గుర్తించి 1:1 రేషియోలో పిల్లలకి మేము ఫోకస్ చేస్తాం. వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అంటే ఏ ఫర్ యాపిల్ దిద్దించకుండా త్రూ యాక్టివిటీ బేస్ కానీ, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తామంటే బై స్టోరీ టెల్లింగ్ అనేది ఏంటంటే వాళ్ళకి కంటిన్యూగా ఇమాజినేషన్ పవర్ని, థింకింగ్ కెపాసిటీస్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇలాగా మేము బిల్డ్ చేయాలనుకుంటున్నాం. మా ఓకే ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్లో మా విజన్ మెయిన్ ఏంటంటే పిల్లలకి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ని, ఫ్రెండ్లీ టీచర్స్ని, ప్లస్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ని ఇవ్వడం. ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లలకి చదువుని ఒక స్టూడియస్ ఇది కాకుండా ఫన్ వేలో నేర్పించడమే మా గోల్. అంటే ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ని పలంనేరులోనే ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా, ఎర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా తీసుకురావడం. ఇది మళ్ళీ రావట్లేదు. ఇప్పుడు ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ని సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాము. 20th ఈ మంత్ నుంచి స్టార్ట్ టిల్ నెక్స్ట్ మంత్ 30th వరకు. ఆ తర్వాత జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. జూన్ 2nd వీక్ నుంచి అకాడమిక్స్ అడ్మిషన్స్ తీసుకుంటాము. ఇప్పుడు మేము పీజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు స్టార్ట్ చేశాము. ఫ్యూచర్లో ఇంకా స్టార్ట్ చేయబోతాము. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నేను మెయిన్గా పేరెంట్స్కి చెప్పడం ఏంటంటే ప్రీ స్కూల్ అనేది మీ చిల్డ్రన్ యొక్క ఫౌండేషన్ని డెవలప్ చేసే ప్లేస్. సో అది ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్గా ఉండాలని, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలని, వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ఫోకస్ చేసి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఫ్రమ్ మై సైడ్, అండ్ ఐ హోప్ ఐ ప్రొవైడ్ దట్ విత్ ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్. థ్యాంక్ యూ.